ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 సోషల్లో అవర్ యూనివర్స్లో ఈరోజు 2 టాపిక్స్ అయితే చెప్పుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రియల్మ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్? Realms of Earth. So in physical geography and environmental science, Earth is often divided into different realms or spheres. సో మన ఫిజికల్ జియోగ్రఫీలో లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో రియల్మ్స్ అనేటివి చాలా రకాలు ఉంటాయి. ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఎర్త్ అనేది కొన్ని రియల్మ్స్ అండ్ స్పియర్స్గా డివైడ్ చేయబడిందంట. రియల్మ్స్ అండ్ స్పియర్స్గా డివైడ్ చేయబడిందంట. దేని ప్రకారము? ఫిజికల్ జియోగ్రఫీ అంటే భౌతికపరమైనటువంటి ఆకృతిని బట్టి, తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ మన సైన్స్కి రిలేటెడ్గా ఈ మన ఎర్త్ అనేది కొన్ని రియల్మ్స్గా అయితే డివైడ్ చేయబడిందంట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి లిథోస్పియర్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? Lithosphere means the rocky outer part of the earth land. The land which we are living is called lithosphere. ఏ దేని మీద అయితే మనుషులందరూ కూడా నివసించగలుగుతున్నారో ఓకే దాన్నే లిథోస్పియర్ అంటారు. ద రాకీ సర్ఫేస్ విచ్ ఈజ్ ఆన్ ది అవుటర్ ప్లానెట్. ఈ భూమి పైన అంటే భూమి లోపల కూడా చాలా పొరలు ఉంటాయి. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ పొరలన్నింటిని పైన అంటే మనం ఎక్కడైతే ఇప్పుడు ఉంటున్నామో దాన్నే లిథోస్పియర్ అని చెప్పి అంటారు. ద రాకీ సర్ఫేస్ ఆన్ ది అవుటర్ పార్ట్ ఆఫ్ ఎర్త్ ఈస్ కాల్డ్ లిథోస్పియర్. ఓకే, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ హైడ్రోస్పియర్. ఆల్ వాటర్ సోర్సెస్ ఆన్ ఎర్త్, ఓషన్స్, రివర్స్, లేక్స్, గ్రౌండ్ వాటర్. హైడ్రోస్పియర్ మీన్స్ ఆల్ వాటర్ సోర్సెస్ ఆన్ ద ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి నీటి నిల్వలన్నింటినీ కలిపి హైడ్రోస్పియర్ అని అంటారు. ఏమంటారు? సో ఆల్ వాటర్ సోర్సెస్ ఆన్ ఎర్త్ ఈస్ కాల్డ్ హైడ్రోస్పియర్. ద వాటర్ సోర్సెస్ ఇంక్లూడ్ ఓషన్స్, రివర్స్, లేక్స్ అండ్ గ్రౌండ్ వాటర్. అంటే భూమికి సంబంధించినటువంటి నీటి నిల్వలన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి? ఓషన్స్, అవునా, సముద్రాలు, తర్వాత రివర్స్, నదులు, తర్వాత లేక్స్, సరస్సులు, తర్వాత గ్రౌండ్ వాటర్, భూమి లోపల ఉంటాయి కదా, మనం బోర్స్ వేసి తీసుకుంటుంటాం వాటర్. సో ఈ వాటర్ సోర్సెస్ మొత్తాన్ని కలిపి హైడ్రోస్పియర్ అని చెప్పి అంటాం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అట్మాస్ఫియర్, ద లేయర్ ఆఫ్ గ్యాసెస్ సరౌండింగ్ ద ఎర్త్. మన భూమి మీద కొంతవరకు వచ్చేసి ఈ వాతావరణం అంతా కూడా గ్యాసెస్తో నిండి ఉంది. ద లేయర్ విచ్ ఈస్ కవర్డ్ విత్ గ్యాసెస్ ఈస్ కాల్డ్ అట్మాస్ఫియర్. ఈ భూమి మీద కొంత ఎత్తు వరకు మొత్తం కూడా గాలితో నింపబడి ఉంది. ఆ లేయర్నే మనము అట్మాస్ఫియర్ అని అంటాం. ఏమంటాం? సో ఈ అట్మాస్ఫియర్లోనే నిన్న చెప్పుకున్నట్టు నైట్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 78% ఉంటుంది. ఆక్సిజన్ ఎంత పర్సెంట్? 21 ఉంటుంది. మిగతా ఆల్ గ్యాసెస్ వచ్చేసి 1% అయితే ఉంటాయి. ఓకే, దాన్ని అట్మాస్ఫియర్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ బయోస్పియర్. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎకోసిస్టమ్స్ ఆర్ కాల్డ్ బయోస్పియర్. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్, ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్. All living organisms and also ecosystem. Ecosystem means in certain area there is a living style or lifestyle that is called ecosystem. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా మనుషుల యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అకార్డింగ్ టు దట్ ఏరియా టైప్. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో బాగా వర్షం పడుతుంటుంది, వాళ్ళు ఒక రకమైనటువంటి పంటలు పండిస్తూ ఉంటారు. చెట్లు లేనటువంటి ప్రాంతాల్లో తక్కువ వర్షాలు పడుతుంటాయి, వాళ్ళు ఒక రకమైనటువంటి పంటలు పండిస్తూ ఉంటారు. సో ఇలా నదుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి పంటలు పండించి వాళ్ళ జీవన విధానం వేరే ఉంటుంది. సముద్రాల దగ్గర ఉన్న వాళ్ళు చేపలు పట్టుకొని వాళ్ళు వేరే రకంగా ఉంటారు. కొండల మీద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు వేసేటువంటి క్రాప్స్ ఒక రకంగా ఉంటాయి. సో ఆల్ ఎకోసిస్టమ్ అండ్
లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ బయోస్పియర్. ఏంది? బయోస్పియర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్రయోస్పియర్. ఆల్ ఫ్రోజన్ వాటర్, గ్లేషియర్స్, పోలార్ ఐస్ క్యాప్స్ ఆర్ కాల్డ్ క్రయోస్పియర్. సో క్రయోస్పియర్ అంటే ఏంటంటే ఫ్రోజన్ వాటర్ అంటే మంచుతో కప్పబడినటువంటి ఆ ప్రదేశాలన్నింటినీ కూడా క్రయోస్పియర్ అని చెప్పి అంటారు. ఈ క్రయోస్పియర్లో గ్లేషియర్ అంటే అర్థం ఏంటంటే కొద్ది కాలం పాటు అంటే కేవలం వింటర్లోనే కొన్ని ఏరియాస్లో అక్కడ ఉన్నటువంటి సీస్ అన్నీ కూడా గడ్డగడతాయి, గ్లేషియర్స్గా మారిపోతాయి. మరి సమ్మరు మాన్సూన్ సీజన్ వచ్చే లోపల కరిగిపోయి మళ్ళీ మామూలుగా మారిపోతాయి. నదులు కూడా అంతే, రివర్స్ కూడా అంతే, కొన్ని ఏరియాస్లో ఈ గ్లేషియర్స్గా మారిపోతాయి, మొత్తం గడ్డ కట్టి జారుతుంటుంది. మనం వాటి మీద నడచవచ్చు, ఏమంటే ఎక్కువ స్లిప్పరీగా ఉంటుంది. అండ్ పోలార్ ఐస్ క్యాప్స్ మనం చెప్పుకున్నాం కదా, భూమి యొక్క అంచుల దగ్గర ఎలా ఉంటుందంట, మంచుతో కప్పబడి ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. సో వాటిని కూడా క్రయోస్పియర్లోకే కలిపేసినారు. సో అకార్డింగ్ టు ది ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, అవర్ realms or spheres are divided into how many types? 5 types. What is the first type? Lithosphere. Lithosphere means rocky outer part of the earth. Okay. What is hydrosphere? All water sources. సింపుల్ గా అది మొత్తం చెప్పమనడంలే. ఆల్ వాటర్ సోర్సెస్ ఆర్ కాల్డ్ హైడ్రోస్ఫియర్. అట్మాస్ఫియర్, the layer filled with gases is called atmosphere. Biosphere, living organisms and ecosystem is called biosphere. Cryosphere, all frozen water. Okay, very good. Those are the realms of earth. Do you understood? Yes, sir. And the second very interesting and important part is latitude and longitude. Okay, latitude and longitude. Latitude and longitude are a coordinate system used to determine any location on Earth's surface. సో మన ఎర్త్ అనేటువంటి దాన్ని ఏం చేసినారంటే మన లొకేషన్ని ఈజీగా గుర్తుపట్టడానికి, మన లొకేషన్ని ఈజీగా గుర్తుపట్టి భూమికి ఎటువైపు ఉంది అని చెప్పడం కోసము ద ఎర్త్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ లాటిట్యూడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ లాంగిట్యూడ్. లాటిట్యూడ్స్ అంటే ఈజీగా చెప్పాలంటే అడ్డంగా గీసినటువంటి గీతలు, ఓకే, హారిజాంటల్ లైన్స్. అండ్ లాంగిట్యూడ్ మీన్స్ నిలువుగా గీసినటువంటి గీతలు. సో అడ్డంగా అండ్ నిలువుగా అయితే భూమిని లైన్స్తో డివైడ్ చేసినారు. ఓకే, లైన్స్తో డివైడ్ చేసినారు. ఫస్ట్ లాటిట్యూడ్ గురించి అయితే తెలుసుకుందాం. మెజర్స్ హౌ ఫార్ నార్త్ ఆర్ సౌత్ ఏ పాయింట్ ఈజ్ ఫ్రమ్ ది ఈక్వేటర్. ఈక్వేటర్ అంటే భూమికి సరిగ్గా మధ్యలో గీయబడినటువంటి గీతనే ఈక్వేటర్ అని చెప్పి అంటాం. భూమికి మధ్యలో అడ్డంగా గీయబడినటువంటి ఆ గీతనే ఈక్వేటర్ అంటారు. ద లైన్ విచ్ డివైడ్స్ ఎర్త్ ఈక్వల్లీ. భూమిని ఈక్వల్గా నార్త్ అండ్ సౌత్స్గా డివైడ్ చేసేటువంటి లైన్నే ఈక్వేటర్ అంటారు. The upper part of the equator is north and the downer part of equator is south. ఈ ఈక్వేటర్ పైనంతా నార్త్, ఈక్వేటర్ కిందంతా సౌత్ అయితే ఉంటుంది. The equator is 0 degrees latitude. ఈక్వేటర్ కూడా ఒక లాటిట్యూడే. ఎందుకు? భూమికి అడ్డంగా గీసిన గీతలన్నింటినీ కూడా ఏమని చెప్పినాం? లాటిట్యూడ్ అని చెప్పినాం. సో ఈక్వేటర్ అనేది 0 degrees లాటిట్యూడ్ అంటే దీని నుంచే పైకి, దీని నుంచి కిందికి లైన్స్ని కొలుస్తాం అనమాట. అందుకు దాన్ని 0గా సెలెక్ట్ చేసుకున్నాం. బికాజ్ ఇట్ ఈస్ ది మిడిల్ లైన్ విచ్ డివైడ్ ఎర్త్ ఇంటూ 2 parts. భూమిని కరెక్ట్గా 2 partsగా డివైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఈక్వేటర్ అని చెప్పినాము. అండ్ ఈక్వేటర్ ఈజ్ 0 degrees లాటిట్యూడ్.
ఓకే, అర్థమైందా? సరిగ్గా మధ్యలో 0 degrees ఉంటుంది. రేంజెస్ ఫ్రమ్ 0 degrees to 90 degrees నార్త్ అండ్ 0 degrees to 90 degrees సౌత్. సో ఈక్వేటర్ దగ్గర నుంచి 0 degrees దగ్గర నుంచి ఎర్త్ వచ్చేసి 10 degrees, 20 degrees, 30 degrees అలా 90 degrees వరకు నార్త్కి, అలాగే కిందికి 0, 10, 20, 30 అలాగా 90 degrees వరకు సౌత్కి డివైడ్ చేయబడి ఉంటాయి లైన్స్, లాటిట్యూడ్ లైన్స్. అర్థమవుతుందా? ఈక్వేటర్ దగ్గర నుంచి నార్త్కి ఏమో 0 to 90 degrees వరకు లైన్స్ ఉంటాయి, తర్వాత సౌత్కి ఏమో 0 to 90 degrees వరకు లైన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఏమంటారు? లాటిట్యూడ్ లైన్స్ అని చెప్పి అంటాం. ఈక్వేటర్ ఈజ్ ది 0 degrees లాటిట్యూడ్. ఓకే, అర్థమైందా? తర్వాత లైన్స్ ఆఫ్ లాటిట్యూడ్ ఆర్ హారిజాంటల్ అండ్ ప్యారలల్. లాటిట్యూడ్కి లాంగిట్యూడ్కి 2 తేడాలు ఉంటాయి. లాటిట్యూడ్ లైన్స్ ఆర్ హారిజాంటల్ లైన్స్. లాటిట్యూడ్ లైన్స్ వచ్చేసి హారిజాంటల్గా అంటే అడ్డంగా గీయబడి ఉంటాయి. అండ్ దే ఆర్ ఆల్వేస్ ప్యారలల్, దే వోంట్ టచ్ ఈచ్ అదర్. ఈ లాటిట్యూడ్ లైన్స్ వచ్చేసి ఎప్పుడు కూడా ప్యారలల్. ప్యారలల్ అంటే ఏమి? ఇలాగనే వెళ్తూ ఉంటాయి, ఎక్కడ ఇట్లా మూలకి పోయి ఇట్లా కలిసవు. అర్థమవుతుందా? యు అండర్స్టూడ్? ఇట్లా రౌండ్గా లైన్స్ అనేటివి ఎప్పుడు కూడా అలా వెళ్తూనే ఉంటాయి ప్యారలల్గా, ఎక్కడ కూడా కలిసవు. అండ్ లాటిట్యూడ్ లైన్స్ ఆర్ హారిజాంటల్. తర్వాత నెక్స్ట్ లాంగిట్యూడ్. లాంగిట్యూడ్ విషయానికి వస్తే మెజర్స్ హౌ ఫార్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ పాయింట్ ఈజ్ ఫ్రమ్ ది ప్రైమ్ మెరిడియన్. సో ఇది మధ్యలో, భూమిని నిలువుగా మధ్యలో డివైడ్ చేసేటువంటి లైన్నే ప్రైమ్ మెరిడియన్ అంటారు. ఏమంటారు? ప్రైమ్ మెరిడియన్ అంటారు. సేమ్ అక్కడ ఈక్వేటర్ లాగానే ద ప్రైమ్ మెరిడియన్ ఈజ్ 0 degrees లాంగిట్యూడ్ విచ్ పాసెస్ త్రూ గ్రీనిచ్ అండ్ ఇంగ్లాండ్. సో ఈ ప్రైమ్ మెరిడియన్ అనేది 0 degrees లాంగిట్యూడ్. ఈక్వేటర్ వచ్చేసి 0 degrees లాటిట్యూడ్ అయితే ప్రైమ్ మెరిడియన్ వచ్చేసి 0 degrees లాంగిట్యూడ్. ఈ ప్రైమ్ మెరిడియన్ అనేది గ్రీనిచ్ అండ్ ఇంగ్లాండ్ల మీద నుంచి వెళ్తుంది. ఓకే, గ్రీనిచ్ అండ్ ఇంగ్లాండ్ల మీద నుంచి వెళ్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి లైన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ ఆర్ వర్టికల్ అండ్ మీట్ అట్ ది పోల్స్. ఇక్కడ మనకి దీనికి తేడా ఉందని చెప్పినా కదా. లాటిట్యూడ్ లైన్స్ వచ్చేసి అడ్డంగా ప్యారలల్గా ఉంటాయి, అంటే ఇలా ఉంటాయి. కానీ లాంగిట్యూడ్ లైన్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇలా కిందికి వచ్చే లోపల కలుస్తూ ఉంటాయి ఇట్లా. అర్థమవుతుందా? మనం కర్బూజా పండు తీసుకుంటే దాని మీద ఇట్లా లైన్స్ ఉంటాయి, ఆ పై నుంచి కిందికి వచ్చి అన్నీ ఒకటే చోట కలుస్తుంటాయి. సో అలానే ఇది కూడా ఈ ఎర్త్ మీద ఉన్నటువంటి లాంగిట్యూడ్ లైన్స్ వచ్చేసి పోల్స్ దగ్గర వచ్చేసి అన్నీ కలుస్తాయి. పోల్స్ నుంచి కిందికి వచ్చే లోపల దూరం వెళ్ళిపోతాయి, మళ్ళీ సౌతర్న్ పోల్కి వచ్చేసరికి మళ్ళీ కలుస్తాయి. ఓకే, ఇలా కిందికి వచ్చే లోపల కలుస్తాయి, మధ్యలోనేమో దూరం ఉంటాయి, మళ్ళీ పైకి వచ్చే లోపల దగ్గరకు అయిపోతాయి. తర్వాత రేంజెస్ ఫ్రమ్ 0 degrees to 180 degrees ఈస్ట్ అండ్ 0 to 180 degrees వెస్ట్. ఇక్కడ లాటిట్యూడ్ ఏమో 0 to 90 degrees వరకు పైకి ఉంటుంది, 0 to 90 degrees వరకు కింద ఉంటుంది. కానీ ఈ లాంగిట్యూడ్స్ మాత్రం ప్రైమ్ మెరిడియన్ 0 degrees నుంచి 180 degrees మనకి మామూలుగానే ఒక లైన్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి 180 degrees పడుతుంది కదా. అదే ఇక్కడ చెప్తున్నారు, ఈ లైన్ నుంచి ఇలా తిరిగి రావడానికి 180 degrees అండ్ ఇక్కడ నుంచి ఇలా రావడానికి 180 degrees. సో లాంగిట్యూడ్లో ఈస్ట్కి 180 degrees ఉంటాయి, వెస్ట్కి 180 degrees, టోటల్గా 360 degrees. ఎందుకంటే ఎర్త్ ఈజ్ ఎ స్పియర్. సో ఇక్కడ 180 degrees, అక్కడ 180 degrees అయితే డివైడ్ చేయబడి ఉంటుంది లైన్స్గా. తర్వాత న్యూయార్క్ సిటీ యొక్క లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ ఇచ్చినారు ఇక్కడ. అంటే దాన్ని ఎలా గుర్తుపడతామని, ఒక సిటీని ఎక్కడ ఉంది భూమి మీద అని ఎలా గుర్తుపడతామంటే
లాటిట్యూడ్ న్యూయార్క్ సిటీ వచ్చేసి లాటిట్యూడ్ వచ్చేసి 40 డిగ్రీస్ దగ్గర ఉంది. అంటే 0 నుంచి 40 డిగ్రీస్ నార్త్, అంటే పైన వైపు. అర్థమవుతుందా? ఒక సిటీ యొక్క జియోగ్రఫికల్ ఆ ఏరియాని ఎలా గుర్తుపడతామంటే ఈ ఈక్వేటర్ నుంచి 40 డిగ్రీస్ నార్త్లో 7,100.7128 డిగ్రీస్ దగ్గర ఉంది. అంటే 40 డిగ్రీస్ పైన 7128 దగ్గర ఉంది. ఓకే. అలాగే లాంగిట్యూడ్ వచ్చేసి వెస్ట్ సైడ్ అయితే ఉంది. వెస్ట్ సైడ్లో ఎక్కడ ఉంది? 74 డిగ్రీస్ దగ్గర ఉంది. 74 డిగ్రీస్ అండ్ 0.0060 దగ్గర అయితే ఉంది. సో దాన్ని బట్టి కరెక్ట్గా ఎర్త్లో అది ఎక్కడుందనేది ఈజీగా చెప్పేసేయచ్చు. ఎలాగా? పైన వైపుకి మనకి నార్త్ అంటేనే పైన వైపు, నార్త్లో 40 డిగ్రీస్ దగ్గర, తర్వాత వెస్ట్లో 70 డిగ్రీస్, కాబట్టి ఇక్కడ ఉంటుందని చెప్పేసేయచ్చు. సో ఈ విధంగా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనేటివి జియోగ్రఫికల్ లొకేషన్ని ఈజీ చేసేసినాయి. మన ఎర్త్ని డివైడ్ చేసినాం కాబట్టి దానివల్ల జియోగ్రఫికల్ లొకేషన్స్ అనేటివి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ ద్వారా ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. డూ యూ అండర్స్టూడ్? ఫస్ట్ రెల్మ్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ తర్వాత లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, వాటి డెఫినేషన్స్, వీటిలో ఉండేటువంటి టైప్స్ అండ్ వీటిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా? ఓకే.